నమస్కారాలండి. నేను సంజన. 2 రోజులు గ్యాప్ వచ్చేసింది కదండి. ఎప్పుడెప్పుడు మీ అందరినీ చూసేద్దామా అని తెగిదైపోతున్నానండి. ఫుల్గా రెస్ట్ తీసేసుకుని మళ్ళా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మరింత ఉల్లాసంగా ఉత్సాహంగా వచ్చేసానండి. అంతేనా? ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అట్టుకొచ్చేసానో, కాబట్టి లేట్ చేయకుండా మొదలెట్టేద్దామా? ఆయన గారేమో ఓ ప్రాంతీయ పార్టీ అధినేత అండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉందండోయ్. సినిమాల్లో ఉన్నప్పటికంటే పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మాత్రం నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు తెచ్చేసుకున్నారండి. అప్పుడెప్పుడు పక్క స్టేట్స్ లో ఎలక్షన్స్ జరిగితే ప్రచారానికి కూడా వెళ్ళిపోతారండి. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోదామని అనుకుంటున్నారండి. ఇక్కడే మనం ఫుల్ డెవలప్ కాలేదు. ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ మనకెందుకండి, కొన్నాళ్ళు వెయిటింగ్ చేస్తే బెటర్ అని ఆయన ఫాలోవర్స్ సెవులు కొరికేసుకుంటున్నారు. మరి ఆయన చేస్తారో ఏంటో. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేషనల్ సమస్యలపై మాట్లాడుతున్నారు. రాష్ట్రాల్లో ఇప్పుడు సనాతన ధర్మం అంశం గురించి ఇంతమంది సీరియస్గా చర్చించుకుంటున్నారంటే దానికి కారణం ఆయనే. ఇది ఆయనకు బోలెడంత సానుకూలతతో పాటు అంతే స్థాయిలో వ్యతిరేకతను కూడా తీసుకొస్తోంది. అవసరమా మనకి ఇలాంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫీల్ అయిన సందర్భాలున్నాయి. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ బీజేపీకి ఏ రేంజ్లో ప్రచారం చేశారో తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీ తరపున ప్రచారం చేయబోతున్నారు. ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. త్వరలోనే కేంద్ర కేబినెట్లోకి ఆయన అడుగుపెట్టే ఆలోచనలో ఉన్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క జనసేన పార్టీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే పూర్తిగా విస్తరించలేదు. టీడీపీ, వైఎస్ఆర్సీపీలకు ఉన్నట్టుగా క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఇంకా జరగలేదు. ఇక్కడే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే జాతీయ రాజకీయాల వైపు ఇప్పుడే ఆలోచించడం ఏంటి? అసలు అంత సీన్ లేదు. ఇదంతా వదంతులు మాత్రమేనని ఎన్డీఏలో జనసేన ఉంది కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేశారని వాదిస్తున్నారు. అంతకు మించి ఏమీ లేదంటూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే వైజాగ్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ముగింపు సభలో రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దానిపై ఆయన తన కార్యకర్తలకు కీలకంగా సందేశం అందించాడు. సభ్యత్వం ఉన్న కొంతమంది కీలకమైన కార్యకర్తలకు నేరుగా జనసేన పార్టీ పెద్ద నాయకులతో అందుబాటులోకి ఉండే వ్యవస్థని తీసుకుని రాబోతున్నట్టుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత భవిష్యత్తులో జనసేన పార్టీ ఎలా ఎదగబోతుందో చెప్తూ చాలా మంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లు నన్ను కలిసి పార్టీలో చేరతామని, సభ్యత్వం తీసుకుంటామని చెప్పారని, కానీ కేవలం పార్టీలో చేరడం మాత్రమే కాదు, సమస్యలపై బలంగా జనంలో నిలబడి పోరాడే శక్తి ఇతర రాష్ట్రాల్లో నన్ను అభిమానించే అభిమానుల్లో వచ్చిన రోజు ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తిస్తుందని, జాతీయ రాజకీయాల వైపు అప్పుడు మాత్రమే ఆలోచిస్తుందని ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలను చూస్తుంటే నేషనల్ లెవెల్లో జనసేన పార్టీని తీసుకువెళ్లాలనే ఆలోచన ఆయనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ అందుకు చాలా సమయం ఉంది. బహుశా మరో దశాబ్దం సమయం పట్టొచ్చు అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.